ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. మొబైల్ పట్టుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదేదో చూస్తావు, ఏదేదో మాట్లాడతావు. దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతా వృధా చేస్తున్నావు. బైబిల్ చదవటానికి సమయం లేదని, ప్రార్థన చేయడానికి సమయం లేదని నీవే సాక్ష్యం చెప్పుకుంటూ దినాలు వెళ్ళబిచ్చుకుంటున్నావు. ఒక రోజున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని మర్చిపోవద్దు. భూమిపై ఎంతకాలం బ్రతికావు, ఎలా బ్రతికావు, దేవుని కొరకు ఎంతగా కష్టపడ్డావు, ప్రతి విషయంలో లెక్క చెప్పాలి. మొబైల్ కంటే నిన్ను సృష్టించిన దేవునికి సమయం ఇవ్వు. నీ చుట్టూ ఉన్న నీ ఎదుట నీ సాక్ష్యం కాపాడుకో. నిజమైన క్రీస్తు సాక్షిగా ఈ లోక యాత్రను ముగించు. పాలను తక్కువ మంటలో పెడితే పొంగటానికి కొంత సమయం పడుతుంది. త్వరగా పొంగాలి అంటే స్టవ్ మంటను పెంచాలి. మన ప్రార్థనకు జవాబు రావటం లేదు అంటే పాలకి మంట పెంచినట్టే మన ప్రార్థనా సమయాన్ని, అలాగే దేవుడితో సహవాసాన్ని కూడా పెంచాలి. అప్పుడే మనము చేసే ప్రార్థనలకు జవాబు పొందుకుంటాము. అంతరంగంలో లేని భక్తి బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన అది నిజమైన భక్తి కానేరదు. నీ అంతరంగాల్లోనే ఉండాలి భక్తి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడి నీ వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా. ప్రభు పెట్ట వందనాలు, శుభాలు, దైవస్.